అందరికీ నమస్కారం. మనతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, భోగి రోజు గోదాదేవి విశిష్టత ఏమిటండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. భోగి అంటే భోగి పండుగ రోజున ప్రత్యేకంగా మనం గత వీడియోలో చెప్పినట్టుగా భోగి అంటే ఏంటంటే భోగము, సౌఖ్యము, సుఖము, ఆనందము, ప్రశాంతత అనేది ఏంటంటే ఏదైతే దక్షిణాయన పుణ్యకాలము చివరి రోజు అంటే ధనస్సు రాశిలో రవి ఉండి ఇక చిట్ట రోజు మకర రాశిలోకి ప్రవేశం జరిగే ముందు రోజు అంటే వెనకటి రోజుని మనం భోగి అంటాం. అందువల్ల ఆ రోజున భోగి మంటలు వేయటం, భోగి పండ్లు పోయటము, అలానే బొమ్మల కొలువులు ఇలాంటివన్నీ కూడా చాలా పురాతన రోజుల నుంచి కూడా మనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే భోగి పండుగ రోజున ప్రత్యేకంగా ఆదిశేషుడికి భోగం కలగటము. ఆదిశేషుడు అంటే ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అంటే జ్ఞాన పడగలు అని అర్థం. అంటే ఆదిశేషుడు ఎలా ఉంటాడు? పడగలు కలిగిన వాడు. అంటే సర్పాకారంలో ఏదైతే ఉంటుందో అది జ్ఞానానికి ప్రతీక అని అర్థం. అంటే కుండలీ శక్తి అని అర్థం, ఒక యోగ శక్తి అని అర్థం. అలాంటి శక్తి జ్ఞానాన్ని సూచిస్తుంది అని అర్థం. అది ధనుర్మాసం జరుగుతుంది అని అర్థం. అంటే ఇక్కడ ధనుర్మాసంలో గోదాదేవి యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఇంపార్టెంట్. గోదాదేవిని మానవ రూపంలో ఉన్నప్పుడు ఆండాళ్ళు అని అంటాం. దేవతా రూపంలో వచ్చిన తర్వాత రంగనాథ స్వామిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె పేరు గోదాదేవిగా మారిపోయింది. మొట్టమొదట ఆండాళ్లే, చాలామంది తెలియని విషయం. ఈ ఆండాళ్ళు ధనుర్మాస వ్రతాన్ని చేయటం, ధనుర్మాస వ్రతంతో పాటు రంగనాథ స్వామిని యొక్క ఆరాధన చేయటం, అలానే తిరుప్పావై అంటే పాశురం రచించటం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అంటే తిరుప్పావై పారాయణం చేస్తుంటుంది ఆమె. రంగనాథ స్వామి యొక్క ఆరాధన. రంగనాథ స్వామి అంటే ఎవరు? ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే రంగనాథ స్వామి. ఆ రంగనాథ స్వామి చక్కగా ధనుర్మాస వ్రతం అంటే ధనుస్సు రాశిలోకి రవి ప్రవేశించిన దాన్ని ధనుర్మాసం అంటాం మనం. అంటే ఏదైతే పౌర్ణమి రోజున రవి ధనుస్సు రాశిలో అంటే ధనుస్సు రాశిలో రవి ప్రవేశిస్తేనే ధనుర్మాసం అంటాం మనం. పుష్యమాసం అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే మనకు మాసం అనేది ప్రాధాన్యత వస్తుంది. అందువల్ల ఈ పుష్యమాసంలో ధనుర్మాసంలో ఏదో పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం ఉంటే దాన్ని పుష్యమాసం అని అంటాం మనం సహజంగా. ఈ రవి ధనుర్మాసంలో ఉంటే ధనుర్మాసం అంటే వృశ్చికం నుంచి ధనురు ఏదైతే రాశిలోకి ప్రవేశిస్తారో దాన్ని ధనుర్మాసం అంటారు. అంటే రోజుకొక పాశురం రచించేది ఆమె, స్వామికి అర్పించేది. అంటే పాశురం అంటే ఇక్కడ ఏంటంటే స్వామివారిని పొగట్టం. ఈ పాశురం రచించడం, స్వామివారి దగ్గర పేపర్ అనేది పెట్టడం. అంటే పాత రోజుల్లో పేపర్, ఇప్పుడు పేపర్ అయింది. ఆ రోజులో ఆకులే మనకు పేపర్లు. పక్షి రెక్కల మీద కూడా రాయటం జరిగింది. పక్షి రెక్క కంటే కూడా ముందు ఏంటంటే మనకి ఏదైతే ఆకులు దొరుకుతుంటాయి, ఈ ఆకులు ఏవైతే ఉంటాయి అలాంటి ఆకులు దేవతా వృక్షానికి సంబంధించిన ఆకులు మనకు రకరకాలుగా బాదం ఆకులు ఉంటాయి, మోదుగాకులు ఉంటాయి, అరటి ఆకులు ఉంటాయి, రకరకాల ఆకులు చెప్పబడింది. దేవతా వృక్షానికి సంబంధించిన ఆకుల మీద రాసి పెట్టేవాడు. అంటే భోగి రోజుననే ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల శ్రీ రంగనాథ స్వామి ఈ ఆండాళ్ళని అనుగ్రహించాడని, ఆండాళ్ళని అనుగ్రహించి తర్వాత రోజులో సంక్రాంతి తర్వాత వివాహం చేసుకున్నారని శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ ఏదైతే అనుగ్రహించి వివాహం చేసుకున్న తర్వాత గోదాదేవిగా మారిపోయిందని అర్థం. అంటే ఆండాళ్ళు అంటే ఏంటంటే ఒక జీవుడు వెళ్ళి పరమాత్మలో చేరిన పరమాత్మ ఎవరు? ఇక్కడ రంగనాథ స్వామి. ఆ జీవుడు వెళ్ళి పరమాత్మలో చేరింది అంటే ఆ జీవుడికి సుఖము, భోగము, అంతకంటే భోగం లేదు, అంతకంటే భాగ్యం లేదు. ఒక జీవుడు వెళ్ళి దేవుళ్ళో లీనమయ్యాడంటే అంతకంటే భోగమేంది, అంతకంటే భాగ్యమేంది? అంటే గోదాదేవి రంగనాథ స్వామిలో లీనమైన రోజున భోగి ఆమెకు భాగ్యం కలిగింది, సుఖం కలిగింది,
ఏదైనా ఒక జీవుడు దేవుడిలోకి వెళ్ళాడంటే భోగం కలగటం అని అర్థం, కాబట్టి దాన్ని భోగి అని చెప్పారు. భోగి గురించి ఇంత వివరణ చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.